వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంజర్ రైడర్. ఈరోజు డిసెంబర్ 26th నైట్ 8:45 అవుతుంది. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నైట్ టైం లేట్గా అంటే ఇప్పుడు 9 o'clock అలా స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ పోయి అయితే సిఎన్జి కొట్టించుకుంటాను. సిఎన్జి ఫిల్ చేసుకొని కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తే మనకు నైట్ టైం మాత్రమే చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ये क्या है? 8 सीटर है। 6 है। हाँ एक्सेल है। 4 लड़के अबे 4 लड़कियां 2 लड़के निकलो सही है। घर का सीन है। ये तो कैंसिल मत करो। कौन बना? हम 3 है ना। 4 लोग 4 लोग नॉर्मल क्या करना? वाओ ये कैसे ये बैठ सकते क्या? एक तुम में से ठीक है ना? बोले अरे सर पर पैर आओ सॉरी पैर का मारी दो दीदी आप करूंगी नहीं बात. నైట్ మొత్తం బ్యాక్ టు బ్యాక్ చేస్తూనే ఉన్నాను. కానీ 3 o'clock నుంచి 4:30 వరకు ఆర్డర్స్ రాలేదు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ రాలేదని చెప్పేసి నేనే ఆఫ్ చేసుకొని కొంచెం పడుకున్నాను అనమాట. 4:30కి ఇంకొక ఆర్డర్ వచ్చింది. నేను లేచి ఇట్లా పడుకుంటే కాదు, మనం చేస్తుండే ఓన్లీ నైట్ టైం కదా అని చెప్పేసి ఒక 1.5 hour వేస్ట్ అయింది. మరి 4:30కి స్టార్ట్ చేసి 4:44 ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ చేసి ఎంతవరకు ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అవుతా ఉంది. ఒక 7 వరకు చేశారనమాట. 7 వరకు ఎలక్ట్రానిక్ సిటీలో డ్రాప్ చేసి మన పుట్టపర్తి పోయినాం కదా, రష్యన్ ఫారినర్స్ వాళ్ళు మళ్ళీ వెళ్దామన్నారన్నమాట. అంటే అవుట్ స్టేషన్ కాదు, అంటే అవుట్ స్టేషన్ అంటే జస్ట్ 2 kilometers అనమాట. కర్ణాటక బోర్డర్ దాటి కొడియాలం, తమిళనాడులో కొడియాలం హార్స్ రైడింగ్ ప్లేస్కి తన కూతుర్ని తీసుకెళ్ళాలంటున్నాడు హార్స్ రైడింగ్కి. సో అక్కడికి వెళ్తున్నాము జస్ట్ ఒక 3 hours వరకు. సో ఇది కూడా అయిపోయిన తర్వాత మనం 9 స్టార్ట్ చేసాం కదా రాత్రి. సో పొద్దున 10 అయిపోతుంది, 10:30 అవుతుంది. సో టోటల్ ఎర్నింగ్స్ చెప్తాను. సో అలాగే అక్కడ వీలైతే ఆ హార్స్ రైడింగ్ ప్లేస్ వీడియో కూడా మీకు తీసి చూపిస్తాను. సో నైట్ టైము చేసుకుంటే బెటరా, అంటే 9 గంటల స్టార్ట్ చేసి ట్రాఫిక్ లేకుండా ఎంత అమౌంట్ వచ్చింది మొత్తం లాస్ట్లో చూపిస్తాను. కింగ్స్ ఫామ్ హౌస్ హార్స్ రైడింగ్ ప్లేస్కి వచ్చాను. అక్కడ చూడొచ్చు మంచి హార్స్ రైడింగ్ చిన్నపిల్లలకు నేర్పిస్తున్నారు మన కస్టమర్స్, వీళ్ళు రష్యన్స్. సో ఇక్కడ ఒక 1 hour. సో నిన్న హార్స్ రైడింగ్ ప్లేస్కి వెళ్ళేసి తిరిగి వచ్చేస్తే మనకు కస్టమరు 3 hours అంటే 8కి స్టార్ట్ అయ్యి వెళ్తే 11కి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. 11 వరకు 3 hoursకి 900 rupees పే చేశాడు. ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 18 + 18 36 kilometersకి. సో అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం పర్సనల్ వర్క్ ఉంటే అది చేసుకొని ఈవినింగ్ పడుకున్నాను అనమాట. 5 అలా పడుకొని midnight 12:30 అలా లేసాను. లేచి మరి 1 o'clockకి క్యాబ్ ట్యాక్సీ స్టార్ట్ చేశాను. ఊబర్, ఓలా, నమ్మయాత్రి, క్విక్ రైడ్ అవన్నీ ఆన్ చేసుకొని ఏదో చేస్తూ ఉన్నాను. ఊబర్లో ఎక్సెల్ రైడ్స్ వస్తున్నాయి, అవి చేస్తూ ఉంటే క్విక్ రైడ్లో అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చింది. మైసూర్కి అవుట్ స్టేషన్ ట్రిప్ వచ్చింది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కూడా కాల్ చేసి కన్ఫామ్ అని చెప్పారు. 2:30కి యాక్సెప్ట్ చేస్తే 5 o'clock అలా క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేస్తాం, సరే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అనవసరం అని చెప్పేసి కస్టమర్ క్యాన్సిల్ చేశారని చెప్తారు, లేకపోతే వాళ్ళే క్యాన్సిల్ చేశారో తెలీదు. కన్ఫర్మ్ అని చెప్పి కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి క్విక్ రైడ్లో. సో మళ్ళీ ఇంకొకటి 5:30 అలా టైంలో కుషాల్ నగర్కి అవుట్ స్టేషన్ వచ్చింది. అది రౌండ్ ట్రిప్ పోయి రావాలన్నమాట. ఇప్పుడు టోటల్గా 542 kilometers ఇది ట్రిప్ వచ్చిన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. ఈరోజు 28th December స్టార్ట్ చేసి 6:30 ఆ టైంలో వెళ్తే, అంటే ఇంకా 6 కాలేదు, 6:30 అవుతుంది. 6:30 అప్పుడు బయలుదేరి వెళ్ది మరి December 30th ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు అక్కడ నుంచి బ్యాక్ రావాలంట. సో ఈ ట్రిప్ టోటల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత సిఎన్జి ఖర్చు అయింది, మనకు ఎంత మిగిలింది అవుట్ స్టేషన్ ట్రిప్
అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. లెట్స్ వెయిట్ ఫర్ కస్టమర్ అయితే కస్టమర్స్ అంటే 4 ఎక్కారు, నార్త్ ఇండియన్ 2 కపుల్. సో 6:35 అట్లా ఎక్కారనమాట. ఫస్ట్ స్టాప్ కదంబా వెజ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం కదంబాలో. నెక్స్ట్ కుషాల్ నగర్ రిసార్ట్ ఏదో బుక్ చేశారంట. అక్కడ నుంచి దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళి మళ్ళీ నైట్ రెస్ట్ తీసుకొని రేపంతా మదికేరి అంటే కూర్గ్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇట్లా లాంగ్ ట్రిప్ వస్తే బాగుండని. ఫార్చునేట్గా క్విక్ రైడ్లో వచ్చింది. కానీ అమౌంట్ ఎంత వస్తుంది, తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా, మొత్తం ట్రిప్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఎంత అవుట్ స్టేషన్ ట్రిప్కి ఎంత వచ్చింది అనేది. అది కొంచెం డౌట్గా ఉంది. వాడు 8,000 7,000 చూపించాడు అంతే. 7,200 అని చూపిస్తుంది ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత కిలోమీటర్స్ కింద అని ఉంటుంది కదా, దాన్ని బట్టి చూద్దాము. కస్టమర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారనమాట, పక్కనే కూర్చోపెట్టుకొని తినిపిస్తారు. సో పక్కన కూర్చోపెట్టుకొని తినిపించారనమాట. బ్రేక్ఫాస్ట్ అయ్యింది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను వచ్చేది కార్లో అయితే వెయిట్ చేస్తున్నా. వాళ్ళు ఇంకా తింటున్నారు. సో వచ్చిన తర్వాత లెట్స్ గో టు కుషాల్ నగర్ హిల్ స్టేషన్. ఈ టైంలో బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, ఏం కథ, అన్ని విషయాలు చూపిస్తాను. దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా 1:30కి కాటేజ్కి వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తే వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి 1 hour 2:30 3కి వచ్చారు బయటికి. 3కి వస్తే భోజనం చేసి ఇప్పుడు ఫస్ట్ దుబారా ఎలిఫెంట్ క్యాంప్ ఆల్మోస్ట్ 4 అవుతుంది, 4:15 అవుతుంది. 4:30కి స్టార్ట్ అవుతుంది. చాలా రష్ ఉంది, చాలా క్యూ ఉంది. ఈ ప్లేస్ మొత్తం అంటే నన్ను కూడా రమ్మన్నారు కానీ వెళ్ళట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ చూసాం కదా, మళ్ళీ నడవాలా. ఇప్పుడు నడిచేట్లేదు, బోటింగ్ ఉంది. బోట్లో వెళ్ళి ఎలిఫెంట్స్ని చూసుకోవచ్చు అనమాట. లాస్ట్ టైం నా కూతురుని తీసుకెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళాం, రివర్ క్రాస్ చేసి. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. మొత్తం ఎలిఫెంట్స్, దాంట్లో ఇంటరాక్షను, మమ్ము తినిపేయడం, ఇవన్నీ కవర్ చేశాను. సో ఈరోజు జస్ట్ బయట కవర్ చేస్తాను దుబారా ఎలిఫెంట్ క్యాంప్. ఇది వచ్చేసి మార్నింగ్ 8:30 to 9:30, తర్వాత ఈవినింగ్ 4:30 to 5:30 వరకు మాత్రమే ఓపెన్ అనమాట. ఒక ½ hour 1 hour ముందే వస్తే క్యూ ఎక్కువ ఉంటుంది వీకెండ్స్లో, సాటర్డే సండే. సో తొందరగా వస్తే క్యూలో నిలబడి మనం టికెట్ తీసుకొని తొందరగా పోయేసి 4:30 కల్లా లోపలికి వెళ్ళేసి 1 hour ఇంటరాక్ట్ చేయొచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ దుబారా ఎలిఫెంట్ క్యాంప్ది. చాలా ఎక్కువ ఎలిఫెంట్స్ ఉంటాయి, దాని బాతింగ్ ఉంటుంది. మనం ఆ రివర్ని చూద్దాం పండి. నా కార్ ఇక్కడ పార్క్ చేశాను. అసలు ఎంత మంది వచ్చారు చూడండి. అసలు మొత్తం అంతా టూరిస్ట్లే. షాప్స్ అన్నీ ఉన్నాయి, హోమ్ మేడ్ వైన్, తర్వాత చాక్లెట్స్, రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి. చాలా రష్ ఉంది. అక్కడి నుంచి అసలు వెతుక్కుంటూ వస్తే ఇక్కడ పార్కింగ్ దొరికిందన్నమాట నాకు. ఇక్కడ అంతా నిలబడి చూస్తున్నారు, ఏం చూస్తున్నారో తెలుసుకున్నాను. ఇక్కడంతా ఏం చూస్తున్నారంటే నదిని చూస్తున్నారు అనమాట. నది చూడడానికి ఇంత క్యూ. ఇది నది. ఇంకా ఇటు సైడ్ అంతా నిలబడినారు. ఎందుకు నిలబడారో నాకు తెలియదు. మొత్తం క్యూ అనుకుంటా. ఓకే, క్యూ ఉంది. ఓకే, అక్కడి నుంచి క్యూ ఇట్లా వెళ్ళి ఇలా వస్తుందన్నమాట. ఇంత క్యూలో నిలబడి పోయేటప్పటికి ఎంత టైం అవుతుందో. నేను జస్ట్ బయట కవర్ చేసేయడం మంచిది. లాస్ట్ టైం పోయినప్పుడు మాకు ఈజీ ఎంట్రన్స్ దొరికింది. సో ప్రైజింగ్ రేటు తర్వాత టైమింగు ఇక్కడ రాశారనమాట. 8:30 to 9:30 కాదు, 9 AM to 11 AM, ఈవినింగ్ 4:30 to 5:30. Saturday, Sunday, festivals and government holidays for each 210 rupees anamata. Each and every person will be online, single person, single ticket. Don't request and argue any urgency and other reasons in our departments with our department staff. Every Tuesday morning 9 AM to 11 AM except government holidays. So ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా క్యూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలా వెళ్ళి మొత్తం అట్లా వచ్చి మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా క్యూ ఉంది. క్యూలో వెళ్ళి బోటింగ్కి టికెట్ తీసుకొని బోట్లో వెళ్ళి రాఫ్ట్
రాఫ్ట్లో వెళ్ళి అటు సైడ్ పోయి ఎలిఫెంట్స్ చూడాలి. మేము వచ్చినప్పుడు వాటర్ లేవు కాబట్టి మమ్మల్ని డైరెక్ట్గా అక్కడి నుంచి లోపలికి వదిలేశారనమాట. మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. లాస్ట్లో వీడియో చూడండి, పెడతాను డిస్క్రిప్షన్లో. సో టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఓ టికెట్ కౌంటర్ ఇంకా క్యూ పెద్దదే ఉంది. ఓకే, ఆ క్యూ అంతా వచ్చేసి రాఫ్ట్లో క్యూ అంతా వచ్చి ఇక్కడ వదులుతారనమాట. ఇక్కడ వదిలితే ఈ రాఫ్ట్ ఎక్కి రాఫ్ట్లో వెళ్తారు. మేము అదే రూట్లో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట, నేను నా కూతురు. ఇక్కడ మెట్లు దిగేసి, ఇంత క్యూ లేకుండా ఆ రోజు ఇక్కడ మెట్లు దిగేసి అటు సైడ్ నుంచి పోయి నడుచుకుంటా అది దాటుకొని అటు సైడ్కి పోతే ఎలిఫెంట్ క్యాంప్. అక్కడ ఒక చిన్న ఏనుగుని బాత్ చేపిస్తున్నారు, చూడవచ్చు. సో అక్కడ దూరంగా ఎలిఫెంట్ ఉంది కదా, అక్కడ మెట్లకి లోపల పోతే అక్కడ మళ్ళీ ఇంకో టికెట్ ఇస్తారు. 100 రూపీస్ అనుకుంటా, లోపల 100 150 నాకు గుర్తులేదు, లాస్ట్ వీడియోలో చూస్తే తెలుస్తుంది. సో వన్స్ ఇన్ ఏ వైల్ మస్ట్ విజిట్ ప్లేస్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అటు సైడ్ మొత్తం క్యూలో నిలబెట్టారు కదా, అది వచ్చేసి గవర్నమెంట్ అంట. గవర్నమెంట్ రాఫ్ట్ అది మాత్రమే ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తుంది. సో అక్కడికి ఆ క్యూలో నిలబడి అక్కడ బోట్ తీసుకొని ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాలి. అదే ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్ అన్నీ జస్ట్ రివర్ రాఫ్టింగ్. రివర్లో మనం తిరగాలనుకుంటే ప్రైవేట్ వాళ్ళదంట. సో ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర బోట్ తీసుకొని మనము ఇక్కడ తిరగచ్చు. ఇప్పుడే ప్రైజ్ కనుక్కున్నాను, 300 రూపీస్ అంట ఈ రివర్ రాఫ్టింగ్ కోసము. అలాగే గోప్రో కూడా ఇస్తారంట. అతను పెట్టుకున్నాడు కదా, మనము షూట్ చేసుకోవాలనుకుంటే 500 రూపీస్ గోప్రోకి రెంట్, జస్ట్ రివర్లో రాఫ్టింగ్ వీడియో షూట్ చేసుకోవడానికి మాత్రమే. రివర్ రాఫ్టింగ్కి 300 రూపీస్. అది వచ్చేసి గవర్నమెంట్ ఛార్జ్. ఇక్కడ నుంచి అక్కడికి ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళడానికి 210 రూపీస్. చలి చంపేస్తూ ఉంది. టైము 6:24 మార్నింగ్ అయింది. లేసాను 5:30కే లేసాను. చలికి అస్సలు నిద్రపట్టలేదు. నిన్న దుబారే ఎలిఫెంట్ క్యాంప్ వెళ్ళొచ్చిన తర్వాత టిబెటియన్ మాన్స్టరీ ఉంది, గోల్డెన్ టెంపుల్ ఇక్కడ, అది కూడా చూసి వచ్చారు. వచ్చి 8 o'clock వచ్చాను. తర్వాత సిఎన్జి ఫిల్ చేసుకున్నా. సిఎన్జి అయిపోయింది. ఇక్కడికి 260 కిలోమీటర్స్ వచ్చింది ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి. సో మరి లైన్లో నిలబడి ఒక హాఫ్ అన్ అవర్ సిఎన్జి అయితే కొట్టించి వీళ్ళని డ్రాప్ చేసేసాను. 8 o'clock డ్రాప్ చేశాను. 8:30కి సిఎన్జి కొట్టించుకొని నేను వచ్చి రెస్ట్ తీసుకుందామని చూస్తే ఇంకా వాళ్ళు డిన్నర్ లోపలే ఆర్డర్ చేసుకుంటా అన్నారు. సో నేను బయటకు వెళ్ళేసి ఒక గీ రైస్, ఒక ఫిష్ ఫ్రై తిన్నా. 120 అయింది ఫుడ్కి. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ వాళ్ళే పెట్టించారు, కస్టమర్సే. అందరు పెట్టిరు, కొంతమంది మాత్రమే ఫుడ్ ఆఫర్ చేస్తారు. ఇట్స్ ఓకే, మనము రెగ్యులర్గా తినేదే కదా, మనమే ఖర్చు పెట్టుకోవాలి మ్యాక్సిమం. సో నైట్ తినేసి పడుకోవడానికి ట్రై చేస్తే 12 అయినా నిద్ర రాలేదు. ఎందుకురా అంటే ఫుల్ చలి. నేను అసలు ప్లాన్డ్ కాదు, ఇది అన్ప్లాన్డ్ అవుట్ స్టేషన్ ట్రిప్ కదా. ఈ టవల్ తప్ప బెడ్షీట్ తెచ్చుకోలేదు, వేరే ప్యాంట్ తెచ్చుకోలేదు. సేఫ్ సైడ్కి ఒక అండర్వేర్, ఒక బనియన్, ఒక వైట్ టీషర్ట్, ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట బ్యాగ్లో. జీన్స్ కదా వాడచ్చు, ఇంకొక రోజు అంటే 2 రోజులైనా వాడచ్చు కదా, సరే అని అదే లగేజు. చలికి బయటికి పోలేకపోతున్నా, లోపల కార్లో కూడా చలి ఉంది, అంత ఈజీ కాదు. దీన్ని ఇలా కప్పుకొని పడుకున్నాను అనమాట. అయినా కూడా చలి ఆగలేదు. మరి 5:30కే మెలకు వచ్చింది.
సో ఈరోజు ప్లాన్ ఏంటంటే నిసర్గధామ చూస్తాం చూడాలి. ఎదురుగానే ద కాజిటా రిసార్ట్లో ఉన్నాము అన్నమాట. నేను కార్ పార్క్ చేసుకొని నైట్ కార్లోనే పడుకున్నా. సో అబే ఫాల్స్, తర్వాత రాజాస్ ఫోర్ట్ ఆఫ్ ఫీట్, కొన్ని ప్లేసెస్ అన్నీ ఈరోజు తిరిగేసి బ్యాక్ టు బెంగళూరు. సో ఏమైనా ప్లేసెస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే చూపిస్తారు, కొత్తవి నా వీడియోస్లో, అంటే పాత వీడియోస్లో లేనివి. అబే ఫాల్స్ ఆల్రెడీ చేశాను. అబే ఫాల్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో పెట్టాను. చాలా తక్కువ మంది చూశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడొచ్చు. అబే ఫాల్స్, ఇంకా కూర్గ్లో అంటే మడికేరి, తలకావేరి కూడా ఉంది. తలకావేరి ఈరోజు కవర్ చేద్దాము. సో కొత్త ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంకా 6:30 అవుతుంది. వాళ్ళు 9కో 10కో బయలుదేరదామన్నారు అనమాట. అంతవరకు ఈ చలిలో జాగరణ చేయాల్సిందే. మామూలుగా చెవుల్లో దూది పెట్టుకుంటాను అనమాట చలికి. నిన్న బయలుదేరినప్పుడు, అంటే నిన్న 1 o'clock అలా బయలుదేరాం కదా, అప్పుడు మర్చిపోయి వచ్చాను. సో నైట్ అంతా ఏం చేశాను అంటే, టిష్యూస్ ఉన్నాయి నా దగ్గర, పార్టీ టిష్యూస్లో నుంచి పేపర్ చించి ఈ టిష్యూస్ని చెవుల్లో పెట్టుకున్నా, లేకపోతే చలి ఆగదు. సో అన్నీ ప్లాన్ చేసుకుని రావాలి. ప్లాన్ చేసుకోవాలంటే ఇలాగే ఉంటుంది. కరెక్ట్గా అన్నీ ప్లాన్ చేసుకుని బ్యాగ్లో అన్నీ పెట్టుకున్నప్పుడు అవుట్ స్టేషన్ ట్రిప్స్ రావు. ఆ బ్యాగ్లో బట్టలు కావాల్సినవి అట్లా ఏ ఉంటాయన్నమాట. పొరపాటున ఎప్పుడైనా ఇంటికి తీసుకెళ్తే మర్చిపోయి వచ్చామనుకోండి, అప్పుడు అవుట్ స్టేషన్ ట్రిప్స్ పడతాయి. ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది. सांप है रास्ते पे, वो सांप है, उसके ऊपर चढ़ जाती गाड़ी। मत रोका कर एकदम चढ़ जाता। अरे सांप है, तो मरेगी पूरी बाल कट करती है, और बच गई पिछले गाड़ी ऐसे एकदम जल्दी मत देख। పొద్దున 10:30 అయింది ఇక్కడ నుంచి బయలుదేరాకి. 10:30కి బయలుదేరి ఫస్ట్ తలకావేరికి వచ్చాము. 10:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 12:40కి వచ్చాము. 2 hours పట్టింది. సో తలకావేరి చూడడానికి లోపలికి వెళ్ళారు. నాకు పార్కింగ్ ప్లేస్ లేక ఇక్కడ ఆపేశాను. ఇక్కడ ఖాళీ లేదు పార్కింగ్కి. పార్క్ చేసి నేను లోపలికి వెళ్దామంటే ఇంకా వీళ్ళు కారు వెనక సైడ్ కారు వస్తే నా కార్ తీయాలి కాబట్టి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒకసారి లోపలికి ఇంతవరకు వెళ్ళలేదు, వెళ్ళేసి వచ్చింటే బాగుండు. చూద్దాం, వీలైతే వెళ్ళేసి వస్తా. తలకావేరికి లోపలికి వెళ్ళలేకపోయాను కదా, కస్టమర్స్ వెళ్ళేసి వచ్చారు. తర్వాత మొత్తం ఘాట్ రోడ్, మైలేజ్ ఎక్కువ రాలేదు. తిరిగి వచ్చాక అబే ఫాల్స్కి వెళ్ళాము. అబే ఫాల్స్కి వెళ్ళే ముందర మడికేరి ఫోర్ట్ చూడడానికి వెళ్తే అక్కడ టైం వచ్చేసి 5 వరకు మాత్రమే అబే ఫాల్స్ ఓపెన్ ఉంటుంది, 5 క్లోజ్ చేస్తారని చెప్తే వెళ్ళకుండా, మడికేరి ఫోర్ట్కి వెళ్ళకుండా అబే ఫాల్స్కి అయితే వెళ్ళిపోయాము. అబే ఫాల్స్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ టు బెంగళూరు. సో వచ్చేటప్పుడు మళ్ళీ సిఎన్జి ఫిల్ చేసుకున్నాను. ఏమైందంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా, రాత్రి కోల్డ్, చలి ఎక్కువైపోయింది, బాగా దగ్గు వచ్చిందనమాట. కస్టమర్ ఒక 2 hours డ్రైవ్ చేశారు. ఇక్కడ మైసూర్ ఎక్స్ప్రెస్ వే కస్టమరు డ్రైవ్ చేసి హెల్ప్ చేశాడు. తిరిగి వచ్చేసేటప్పటికి 1 o'clock అయింది. మొత్తం డ్రాప్ అయిపోయేటప్పటికి 1 o'clock అయితే మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది. అవుట్ స్టేషన్ ట్రిప్ ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఇక్కడ నుంచి వైట్ ఫీల్డ్ నుంచి కేఆర్పురంలో ఇంకో కస్టమర్ని పికప్ చేసుకొని మొత్తం 2 couples, ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, వాళ్ళని ఫస్ట్ కుషాల్ నగర్ ద కాసిటా రిసార్ట్ తీసుకెళ్ళి అక్కడ నుంచి దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాము. దుబారా ఎలిఫెంట్ క్యాంప్ చూసుకున్న తర్వాత మాన్స్ట్రీ, టిబెటియన్ మాన్స్ట్రీ ఒకటి ఉంది, గోల్డెన్ టెంపుల్, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి వచ్చి నైట్ రెస్ట్ తీసుకొని, చలిలో రెస్ట్ అంటే నాకు రెస్ట్ లేదు, కార్లో ఫుల్ చలి ఉండింది.
నిద్ర సరి పట్టలేదు. మార్నింగ్ 5:30కి లేచిపోయాను, చూపించాను కదా మీకు. సో మరి 10:30కి వచ్చారనమాట కస్టమర్స్. 10:30కి అక్కడ నుంచి తలకావేరికి వెళ్ళి మధ్యలో ఒక పాము కనిపించింది. రోడ్ మధ్యలో ఆపాను, పాము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చి తర్వాత మదికేరి ఫోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి అబే ఫాల్స్ టు బెంగళూరు. సో టోటల్గా 694 కిలోమీటర్స్. 694 కిలోమీటర్స్ మనకు అమౌంట్ ఎంత వచ్చిందంటే ఇదనమాట ట్రిప్. 694 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి రైడ్ ఫేరు 6,912, 1,617 ఎక్స్ట్రా కిలోమీటర్ ఫేరు, టోటల్గా 8,818 రూపీస్. దీంట్లో మనము సిఎన్జికి ఎంత తీసేయాలంటే 8,808 రూపీస్. కస్టమర్ ₹1 కూడా టిప్ ఎక్కువే లేదు, -2,400. ఎందుకంటే మరి తిరిగి రావడానికి నాకు ఇంటికి ఒక 7-8 కిలోమీటర్స్ పడింది. సో ప్రాఫిట్ వచ్చేసి 6,418. అంటే 2 రోజులకి 6,418. టోటల్ ఎన్ని అవర్స్? 6:30కి మొదలెడితే 1 o'clockకి 6 to 6 24 అవర్స్. 24 అవర్స్ ప్లస్ ఒక 20 అవర్స్. ఓకే, 1 డే 20 అవర్స్కి మనకు వచ్చింది 6,418 రూపీస్ మాత్రమే. సో అవుట్ స్టేషన్ ట్రిప్ క్విక్ రైడ్లో చాలా తక్కువ అమౌంట్. వాళ్ళు కూడా కమిషన్ తీసుకుంటారు. కస్టమర్ అడ్వాన్స్ పే చేశాడంటే 1,500. అయినా మరి నాకు 8,818 రూపీస్ పే చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇంత అని అడిగాడు అనమాట లాస్ట్లో. అంతే, క్విక్ రైడ్లో ఎలాగే ఉంటుందని చెప్పాను. కస్టమర్కి బాధుడే, మనకు బాధుడే. మనకు తక్కువ వస్తుంది, కస్టమర్ ఎక్కువ పే చేస్తాడు, అలా ఉంటుంది. సో ఈరోజు అంటే ఇంటికి వచ్చాను నిన్న నైట్. ఇంటికి రావడానికి 2 o'clock అయింది. ఫుల్ జలుబు చేసేసింది, పడుకొని పోయాను. మధ్యాహ్నం ఎప్పుడో లేసాను, భోంచేసి ట్యాబ్లెట్లు వేసుకొని మళ్ళీ పడుకొని లేస్తే 12 అయింది. అంటే నెక్స్ట్ డే December 31st. సో ఈరోజు December 31st, ఆల్మోస్ట్ టైం 2:50. చూడండి, 2:50 December 31st నైట్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.